వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేసినటువంటి 6 గ్యారంటీలను కూడా అంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత విస్మరించారని చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రజల్ని మోసం చేశారు. మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఎందుకు అంటే 6 గ్యారంటీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు కావట్లేదు. అమలు కావట్లేదు ఇన్ ద సెన్స్ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. అంటే నిరుద్యోగులకు సంబంధించి కానీ, లేదంటే మహిళలకు సంబంధించి కానీ, లేకుంటే వృద్ధులకు సంబంధించిన పింఛన్లకు సంబంధించి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది గ్యారంటీస్ అమలు పరచలేదని చెప్పుకోవచ్చు. కేవలం ఒక ఫ్రీ బస్ ఒకటే స్పష్టమైనటువంటి ఒక గ్యారంటీగా అమలు అవుతోంది. కేవలం అడపాదడప కొన్ని కొన్ని గ్యారంటీల్లో అయితే 4, 5 అంశాలు చేర్చినప్పటికీ కూడా అవి అందులో ఒకటి కూడా అమలు కానటువంటి పరిస్థితి తెలంగాణలో గ్రౌండ్ రియల్‌గా ఉంది. అంటే రియాలిటీ ఇదే తెలంగాణలో ఇవాళ. మరి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఇక్కడున్నటువంటి జనం క్వెషన్ చేసినా, లేదు అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, మేము ఇచ్చేసాం 6 గ్యారంటీలు అని చెప్తున్నారు. లాస్ట్‌కి ఇవాళ ఎట్లయిందంటే, ఎట్లయితే తెలంగాణలో మభ్యపెట్టి ఓట్లేయించుకున్నారో, కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేశామని, ఇవాళ తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్తూ కేరళలో ఓట్లాడుతోంది కాంగ్రెస్ పార్టీ. మనం గతంలో కూడా ఇదే అంశం మాట్లాడాం. ఇవాళ 6 గ్యారంటీలు ఇక్కడ అమలు చేయట్లేదు కదా, ఎట్లా మీరు ఓట్లు అడుక్కుంటారు? కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా కేరళలో ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. అక్కడ సీఎం పినరయ్ విజయన్‌కి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఒకసారి చూడండి. People were discussing or people were making allegations against Telangana guarantees. I wanted to challenge Mr. Pinarayi Vijaya. Please come. I will organize everything. I will organize a flight. I will organize a team to explain. I will come with you. Otherwise, my manifesto committee chairperson is here, Mr. Sridhar Babu, who is holding now IT and Industries Legislative Affairs Minister. I will ask my minister to accompany with you and your team. Come and see in Telangana how we are implementing our 6 guarantees. చూశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మాకు సంబంధించినటువంటి మేనిఫెస్టో కమిటీ శ్రీధరబాబు గారు కూడా ఇక్కడే వేదిక మీద ఉన్నారు. నేను కావాలంటే ఫ్లైట్ ఏర్పాటు చేస్తా, బస్సు ఏర్పాటు చేస్తా. సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు పినరయ్ విజయన్ గారు నాతో పాటు హైదరాబాద్కి రండి, మేము చూపిస్తాం గ్రౌండ్ రియాలిటీలో. నేను అడుగుతా ఉన్నా, సరే పినరయ్ విజయన్ గారు వీళ్ళెవరు అవసరంలా, సిపిఐ సొంత పార్టీ నాయకులు అంటే ఆయన వామపక్ష పార్టీల నాయకుడు కాబట్టి ఆయన రావాల్సిన అవసరం నాకు కేరళకు సంబంధించి. ఆయన గతంలో మీ యొక్క ఖమ్మం వెలుగుమాటలకు సంబంధించి ఆయన ట్వీట్ తెలుస్తోంది. మీ యొక్క పరిపాలన సామర్థ్యం ఏంటి అనేది ఆ యొక్క పినరయ్ విజయన్ గారి ట్వీట్ ద్వారా జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. తర్వాత ఇవాళ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు కదా, ఆయన తాజాగా ఈ యొక్క ఏదైతే సభలు జరుగుతూ ఉన్నాయో, విజయోత్సవ సభలో లేకుంటే గ్రామ సభలో మీరు నిర్వహిస్తూ ఉన్నారు కదా, 99 రోజుల పాటు షెడ్యూల్ ఇచ్చారు కదా, అది మొదలైనటువంటి మొదటి రోజే ఆయన ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తా, ఆయన ఇదే సిపిఐ పార్టీ పినరయ్ విజయన్ గారు ఉన్నటువంటి అదే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మీ పార్టీ మిత్రపక్షమైనటువంటి ఎమ్మెల్యే మీ ప్రభుత్వం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వినండి. వీళ్ళ పరిపాలన వీళ్ళు పాడు కాదు, బీపీ లేస్తుంది, తిట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాళ్ళు అన్నట్టుగా అనాల్సి వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. మరి ఈయన తెలంగాణకు సంబంధించినటువంటి మీ మిత్రపక్ష ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారే కదా, మరి ఆయన చేసినటువంటి మీ యొక్క ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ కనిపిస్తుంది కదా. ఇక మహిళలు ఎంత పెద్ద ఎత్తున ఇవాళ నిలదీస్తున్నారో మీకు తెలుస్తుందా? గ్రామ సభల్లో ఇవాళ మంత్రులు వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళడానికి భయపడుతున్నారు, ప్రజలతో ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత జరుగుతూ ఉంటే మీరేమో కేరళకు వెళ్ళి 6 గ్యారెంటీలు అమలైపోయినాయి అని చెప్తారు. ఎక్కడ అమలైపోయినాయి, ఎట్లా అమలైపోయినాయి, ఎవరికి అమలు చేశారు? ఇవాళ ఈ మహిళకు మీరు సమాధానం చెప్పగలరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు పినరయ్ విజయ్ గారిని వదిలేయండి, మీరు పోనే పో విజయన్ మీ పని అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది అన్నారు కదా, ఎవరు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇవాళ పినరయ్ విజయన్ గారి ఎక్స్పైరీ గురించి తర్వాత మాట్లాడదాం. కేరళలో మీ ప్లాన్ రివర్స్ అయింది, కేరళలో మీ స్కెచ్
ఉల్టా అయిపోయింది. అక్కడేమీ పెద్దగా మీరు ఎళ్లి చెప్పుకుంటే మీకు జనాదరణ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇవాళ ఇదే గ్రామ సభల్లో అధికారులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేతులెత్తేస్తున్నారు. ఇవాళ ఇవాళ చూడండి ఇప్పుడు ఇక్కడ 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఏమేమి గ్యారంటీలు ఇచ్చారో, ఏం అమలు చేస్తున్నారో ఈ మహిళ చెప్పినటువంటి మాటలు వినండి. మీరు ఎక్కడ మాకు అమలు చేస్తున్నారు చెప్పండి. అసలు ఎక్కడ అమలు చేస్తున్నారు? మాకు దేని అమలు చేస్తున్నారండి? మీరు మాకు మీ కష్ట సుఖం మేము చెప్తున్నాం, మీరు ఈ చౌన వింటున్నది ఈ చోట వదిలిపెట్టిపోతున్నారు. మాకేం చేస్తున్నారు మీరు? అసలు ఒక్కటి జన్న అమలు తీసుకొని పెట్టారా మీరు? మాకేమైనా చెప్పండి అసలు ఏ ఇబ్బంది మీకుంది? వికలాంగుల పెన్షన్ ఉన్నారు, వికలాంగుల పెన్షన్ రావట్లేదు. వృద్ధాప్య పెన్షన్ అన్నారు, అది రావట్లేదు. గ్యాస్ ఉచితం అన్నారు, 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 500 రూపాయలు గ్యాస్ అంటున్నారు. 400 రూపాయలు ఏమో మీరు బ్యాంకులో వేస్తామంటున్నారు, అది పోయింది. మరి మంచినీళ్ళు రావటం లేదు అసలు. ఏంటి అసలు? మా కష్టం సుఖాలు ఎవరు వినాలో ఎవరు మీరు ఇది చేసుకోవాలి. మీరు ఈ చోట పెట్టినారు, ఈ చోట ఎవరు పెట్టిపోతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? న్యాయం అసలు ఎప్పుడు పెడుతున్నారు గ్రామ సభ? ఎందుకు దేనికి గ్రామ సభ పెట్టి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంటే గ్రామ సభ వారానికి 10 రోజులు పెట్టండి, గ్రామ సభ చేయండి. మరి ఈ మహిళ మాట్లాడినటువంటి మాటలకు మీ ప్రభుత్వం నిలదీస్తున్నటువంటి విధానం చూస్తుంటే మీకు 6 గ్యారంటీలు అమలైనాయని మీరు చెప్పుకోగలరా గుండె మీద చేసుకొని? నిజంగా రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని మాట్లాడాలి ఇవాళ. ఎందుకంటే ఏదో చేసేసాం, 6 గ్యారంటీలు అమలైపోయినాయి. ఎక్కడ అమలైపోయినాయి? ఎవరికి అమలైపోయినాయి? క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు అని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మేము వెళ్తుంటే మమ్మల్ని అడుగుతున్నారు ప్రజలని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్కు సంబంధించి ఇవాళ డిసిసికి సంబంధించినటువంటి సమావేశం, మంచిర్యాల డిసిసి అనుకుంటా, మంచిర్యాలకు సంబంధించినటువంటి డిసిసి సమావేశంలో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అక్కడ సాక్షాత్ పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూర్చున్నారు. అక్కడ మీ పార్టీ నాయకత్వం అంతా ఉంది. మొత్తం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వం ముంగట మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే 6 గ్యారంటీల అమలు క్షేత్రస్థాయిలో జరగట్లేదు, ప్రజల్లోకి మేము ఏ విధంగా తీసుకెళ్ళాలి అని మీ పార్టీ నాయకులే మాట్లాడుతారు. మరి మీరు మీ ప్లాన్ ఎక్కడ సక్సెస్ అయింది? మీ సీన్ రివర్స్ అవ్వలేదా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇటువంటి పరిస్థితులు ఉంటే దానికి భిన్నంగా మీరు కేరళకు వెళ్ళి ప్రచారం చేస్తే ఎట్లా? అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా? ప్రజలు అమాయకులు అనుకుంటారా? లేకుంటే అన్ని రాష్ట్రాల ప్రజల్ని కూడా ఈ విధంగా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినట్టుగా అక్కడ రాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేద్దాం అనుకుంటారా? ఏం జరుగుతుంది? అంటే కేరళలో 100% లిటరసీ రేట్ ఉన్నటువంటి ప్రజానికం, అక్కడ ఓటర్లు చాలా విఘ్నత గల ఓటర్లు. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటే ఇవాళ కేరళకు వెళ్ళి మీరు మభ్య పెడతామంటే ఎంతవరకు కరెక్టు? నిజంగా ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ తీసుకొని పినరయి విజయన్ గారు కనుక తెలంగాణకు వస్తే మీరు ఏం చూపిస్తారు? ఇలా ఒక్కటి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకుని ఎట్లయితే పినరయి విజయన్ గారు తీసుకొస్తా అన్నారు కదా, మీరు పినరయి విజయన్ గారిని తీసుకొని ఒక గ్రామ సభకో, లేకుంటే మీ 99 షెడ్యూల్స్ ఇచ్చారు కదా, రైతు సంక్షేమం మీద, లేకుంటే రహదారి భద్రత మీద, లేదంటే శిశు సంక్షేమం, మహిళకు సంబంధించి ఇట్లా మీ యొక్క షెడ్యూల్ ఉంది కదా, ఆ షెడ్యూల్లో 99 రోజుల షెడ్యూల్లో ఏదో ఒక షెడ్యూల్కి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళండి. మీరు సీఎంలుగా, కేరళ సీఎంగా, మీ సీఎంగా ప్రోటోకాల్ పక్కన పెట్టి నార్మల్ ఒక అధికారి లాగానో మనిషి లాగానో సడన్ సర్ప్రైజ్ విజిట్ ఇవ్వండి. అప్పుడు తెలుస్తుంది మీకు 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా, 6 గ్యారంటీలు అమలు అవ్వట్లేదా అని. ఎందుకంటే మీరు మంది మార్బలం వేసుకొని ముందుగా ప్రీ ప్లాన్డ్ క్వశ్చన్లు అడిగించుకొని ప్రీ ప్లాన్డ్గా చేయించుకుంటే మీకు అర్థం కాదు. ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీ ఏమో తెలియాలంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళండి ఒకరోజు. ఏ గ్రామమైనా పర్లే, రైతులతో మాట్లాడతారా, నిరుద్యోగులు ఉస్మానియాకి రండి మాట్లాడదాం, నిరుద్యోగులతో మాట్లాడతారా, లేకుంటే మీరు ఓట్ల కోసం ఆనాడు నిరుద్యోగులకు సంబంధించి అక్కడికి వెళ్ళారు కదా అశోక్ నగర్కి, ఇదే మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా, మరి రాహుల్ గాంధీ గారు, మీరు, లేకుంటే పినరయి విజయన్ గారు రండి, అశోక్ నగర్ రండి, విద్యార్థులతో మాట్లాడండి. అన్ఎక్స్పెక్టెడ్గా తెలుస్తుంది ఎన్ని గ్యారెంటీలు అమలు చేశాం, నిరుద్యోగులకు ఎన్ని మీరు చెప్తున్నారు కదా 67,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి? ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చినాయి? ఏ ప్రభుత్వంలో మీరు జాబు సంబంధించినటువంటి పత్రాలు ఇస్తున్నారు? ఇవన్నీ మాట్లాడదాం. ఓపెన్ ఛాలెంజ్ కాదు, ఓపెన్ డిబేట్ కరండి. ఎక్కడ గ్యారెంటీలు అమలు అవుతున్నాయి? మరి ఇంత మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళు అక్కడ కూడా చేస్తాము అంటే తెలంగాణ ప్రజలు కొంత మార్పు కోరుకొని ఓటేశారు. కానీ ఇవాళ ఏం మార్పు వచ్చిందో అందరూ చూస్తున్నారు. ఇవాళ దానిలోకి వెళ్తుంటే చెప్తున్నారు, మేము అద్భుతమైనటువంటి మార్పు చూసామన్నా, నిజంగా మేము అనుకున్న మార్పు వచ్చింది, మాకు బుద్ధి వచ్చింది అని చెప్తున్నారు. ఇవాళ కేరళ ప్రజలు కూడా ఇవన్నీ వింటున్నారు, ఇవన్నీ చూస్తున్నారు, మీ ఎత్తులు జిత్తులు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు అంత ఈజీగా పడే అవకాశం లేదు. ఎందుకంటే సరే అక్కడ ఏమన్నా 10 ఏళ్ల పాటు
లెఫ్ట్ పార్టీల మీద ఏమన్నా యాంటీ ఇన్కంబసీ ఉంటే అప్పుడేమన్నా షిఫ్ట్ అవ్వచ్చేమో కానీ ఓటు అక్కడ కూడా మరి ఆ, మొత్తం కాంగ్రెస్ పార్టీ పాలన కర్ణాటక తెలంగాణ చూసిన తర్వాత కేరళ ప్రజలు ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు పేరు చెప్తే కేరళలో ఓట్లు పడతాయా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిడిఎస్ పల్స్.